సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లో సీజీఐ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది భయ్య. కాకపోతే ట్రైలర్ లో ఏదైనా మైనస్ అనిపించింది అంటే అది లాస్ట్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ భయ్య. అండ్ ఇంకా కొన్ని ఫ్రేమ్స్ లో విఎఫ్ఎక్స్ కొంచెం ఆడ్ గా అనిపించింది భయ్య. కానీ మూవీ టీమ్ ఎడిటర్స్ ని కొంచెం మార్చాలి భయ్య. ట్రైలర్ కట్ అండ్ ఎడిటింగ్ అంతగా బాగాలేవు. అంటే ప్రొఫెషనల్ ఎడిటర్ కట్ చేసిన విధంగా అయితే లేదు భయ్య. అదర్వైజ్ కొన్ని ఫ్రేమ్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ, లుక్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ చూసాక ఎస్పెషల్లీ ఫైట్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది భయ్య మూవీలో. ఈ మూవీని వదిలిపెట్టి డైరెక్టర్ క్రిష్ గారు వెళ్ళిపోయారంటే ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నా, కానీ చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు భయ్య. ఇంకా ట్రైలర్ లో ఫాక్స్ తోని టైగర్ తోని కొన్ని సీన్స్ అయితే పెట్టారు, అవి కూడా బాగున్నాయి భయ్య. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ లో బ్లడ్ తో ఒక షాట్ పెట్టారు, ఆసమ్ అనిపించింది నాకైతే. ఆల్సో కీరవాణి గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది భయ్య. ఓవరాల్ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ లో షార్ట్స్ బాగున్నాయి, కానీ ట్రైలర్ ని ఇంకా బాగా కట్ చేయొచ్చు భయ్య. మూవీలో ఇలాంటి తప్పులు లేకుండా స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేస్తే నార్త్ లో చావా లాంటి పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి భయ్య ఈ మూవీకి. సో ఇది గైస్ హరిహర వీరమల్లు ట్రైలర్ మీద నా ఒపీనియన్. మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.